అయినటువంటి పౌలు గారి ద్వారా ఈ లేఖ రాయబడిట మనము చూసాం. దశలోనికి రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము 2వ వచనములో అందులో వ్రాయబడిన మాటను మనం గమనిద్దాం. విశ్వాసముతో కూడిన మీ పనిని, ఈ మాట గురించి చూసాం. సంఘములో ఏమి ఉండాలి అంటే విశ్వాసం ఉండాలి. విశ్వాసముతో కూడిన పని జరిగించాలి అని దేవుని లేఖనం ద్వారా మనము తెలుసుకుంటున్నాం. దశలోనికలో ఉన్న సంఘపు బిడ్డలకు ఏముంది అంటే విశ్వాసం ఉంది. వారికి సరైన బోధ అనుగ్రహించబడపోయినా, అనేక ఇబ్బందుల మధ్య సంఘం ఉన్నా, సంఘ బిడ్డలు ఉన్నా, వారు ప్రారంభములోనే పౌలు గారి ద్వారా యేసయ్య మాటలు విని వాళ్ళు కట్టబడ్డారు. గమనించినట్లయితే ఇక్కడ మనం చూద్దామండి, వారు విశ్వాసముతో కూడినటువంటి దినాలు, విశ్వాసముతో కూడినటువంటి కార్యాలు జరిగించినట్లుగా మనం చూస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి వారలారా, వాళ్ళు ఏమంటున్నారంటే మా దేవుడు వచ్చి మమ్మలను రక్షించకపోయినా దీనిలో పడి చనిపోతాము అని ఒక నిర్ణయాన్ని తీసుకున్నారండి. అలాంటి నిర్ణయం ఈరోజు ఎంతమందిలో ఉంటాయి? క్రీస్తునందు ప్రియులారా, 177వ సంవత్సరం, 177 అంటే ఇది 2025వ సంవత్సరంలో ఉన్న మనమును 177వ సంవత్సరంలో, అంటే ఇప్పటికి సుమారు 1850 సంవత్సరాలు సుమారుగా అవుతుంది. ఫ్రాన్స్ దేశానికి సంబంధించినటువంటి ఓ గ్రామములో మార్కస్ అనేటువంటి ఒక వ్యక్తి ఆ ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నాడు. ఆయన చాలా క్రూరమైనటువంటి వ్యక్తి, ఓ మూర్ఖమైనటువంటి వ్యక్తి. అంటే క్రైస్తవులు అంటే చాలు వారిని చంపటమే ఆయన విధి. క్రైస్తవ దేవుని పిల్లలు అంటే వాళ్ళని చంపటమే. సుమారు రోజుకొచ్చి 10 మందినో 20 మందినో పట్టుకోవటం, వాళ్ళందరిని చంపేయటం. ఈ విధంగా అనేక మందిని, ప్రభువుని కలిగినటువంటి పిల్లలను అనేక మందిని చంపేశాడు. ప్రియులారా, రోమా ప్రభుత్వానికి సంబంధించిన ఆ వ్యక్తి 177వ సంవత్సరంలో జరిగినటువంటి సంఘటన. ప్రియులారా, ప్రభు బిడ్డలని తెలిస్తే చాలు వాళ్ళని పట్టుకుని చంపుతూ ఉండేవాడు. ఆ విధంగా అనేక మందిని చంపాడు. ఓ రోజు 20 మందిని పట్టుకున్నారు. ఆ 20 మందిని చంపటానికి తీసుకుని వెళ్ళారు. వారిలో 15 సంవత్సరాలు లేక 16 సంవత్సరాలు కలిగిన ఒక చిన్న పాప ఉంది. ఆ పాపను చంపటానికి మనసు ఒప్పక ఆ పాప దగ్గరకు వచ్చి వాళ్ళు అంటున్నారు, యేసు క్రీస్తు దేవుడు కాదు అని చెప్పు, నిన్ను విడిచిపెట్టేస్తాం. యేసు ప్రభుని విడిచిపెట్టేస్తే నేను మిమ్మల్ని విడిచిపెట్టేస్తాం అని అంటే ఆ పాప ఒప్పుకోలేదండి. యేసయ్యే నా ప్రాణం అని చెప్పింది, యేసయ్యే నా జీవితం అని చెప్పింది, యేసయ్య కొరకే నేను బ్రతుకుతానని చెప్పింది. మనకే కాదు, ప్రపంచ దేశాలన్నిటి కూడా యేసు క్రీస్తు అందరికీ ప్రభు అని చాటి చెప్పింది. ప్రియులారా, సుమారు 17 రోజుల పాటు ఆ పాపని చిత్రవధ చేశారు, ఎన్నో బాధలు పెట్టారు. ఆమెతో ఉన్న వారందరినీ చంపేశారండి. ఈ పాపను అలాగే ఎన్ని బాధలు పెట్టినా కానీ ఆ అమ్మాయి మాట, ఆ అమ్మాయి నోట వచ్చే మాట, యేసే దేవుడు. స్తోత్రం చెప్పండి. ఆ మాట చెప్తుంటే 17వ రోజు ఒక శాసనాన్ని ప్రకటించారు. ఆ అమ్మాయి పేరు బ్లాండీనా అని ఒక విచిత్రమైన పద్ధతిలో చంపటానికి ప్రభుత్వం నిర్ణయించింది. అది ప్రజలందరూ చూస్తుండగా ఈ అమ్మాయి ఒప్పుకోవట్లేదు కాబట్టి ఈ అమ్మాయి మరణము అనేకులకు ఆదర్శంగా ఉండాలి, అనేకులు చూసి యేసు ప్రభు దేవుడుగా ఒప్పుకోకూడదు, ఆయన విడిచిపెట్టి మామూలు మనుషులుగా మారిపోవాలి. కాబట్టి ఈ అమ్మాయి మరణం ప్రపంచానికి ఒక విచిత్రంగా ఉండాలి, ఆ విధంగా చంపబోతున్నాం, మీరు అందరు రండి అని ఒక పెద్ద గ్రౌండ్లో ప్లాన్ చేస్తారు. ప్రియులారా, ఫుట్బాల్ ఆడే స్టేడియంస్ ఉంటాయి కదా, ఆ స్టేడియంలో ప్లాన్ చేశారు. ఆ స్టేడియానికి ఈ అమ్మాయిని ఎలా చంపబోతున్నారో చూద్దామని 25,000 మంది ఆ స్టేడియంలోకి వచ్చారు. స్తోత్రం. ఆపటానికా? మరణాన్ని ఆపటానికి కాదు. ఈ అమ్మాయి ఎవరి మాట వింటలేదు, అధికారి మాట విని యేసు ప్రభుని విడిచిపెట్టడం లేదు. కాబట్టి ఈ అమ్మాయిని ఏ విధముగా చంపబోతున్నారో
చూద్దామని 25,000 మంది గ్రౌండ్ అంతా ఫుల్గా నిండిపోయారండి. ఆ గ్రౌండ్ మధ్యలో ఓపెన్గా ఉంటుంది. ఒక పెద్ద కర్ర, ఒక కొయ్యను తీసుకొచ్చి ఆ కొయ్యను నుంచోబెట్టి ఆ కొయ్యకు ఆ బ్లాండినాన్ని కట్టేశారు. కట్టేసి ప్రజలందరూ చూస్తూ ఉండగా, అంటే సుమారు 25,000 మంది, 50,000 కళ్ళు ఆ అమ్మాయి వైపే చూస్తున్నాయి. ఎలా చంపబోతున్నారు అన్నట్లుగా చూస్తూ ఉంటే 20 సింహాలను తీసుకొచ్చి ఆ గ్రౌండ్లో వదిలారు ప్రియులారా. 20 సింహాలు అమాంతంగా ఒక్కసారి పరిగెత్తుకుంటా ఈ అమ్మాయి దగ్గరకు వచ్చాయి. ఈ అమ్మాయి ఇలా కట్టబడి ఉంది. కట్టబడి ఉంటే ఆ వచ్చిన సింహాలన్నీ కూడా అలాగ పడుకున్నాయండి. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. అన్నీ పడుకున్నాయి. ఆ దినాల్లో దానియేలు ప్రార్థన చేసినప్పుడు ఆ సింహాలు తలగడగా ఎలాగూ మారాయో అదైతే మనం చూడలేదు, కానీ ఇది 77లో వాస్తవంగా జరిగిన సత్యమే. దానియేలు కాలంలో ఎప్పుడో జరిగింది అది, కానీ మన కాలంలో 77వ సంవత్సరం, అంటే ఇప్పటికీ 1850 సంవత్సరముల కిందట ఫ్రాన్స్ అనే దేశంలో జరిగినటువంటి ఓ అద్భుతమైనటువంటి సంఘటన అన్నమాట. 20 సింహాలు అలాగే పడుకుని ఉన్నాయి. కాసేపు అలా చూశారు, ఒక సింహంకైనా ఆకలి అవుతుందేమో తింటాయని. మధ్యాహ్నం వరకు చూశారు, సాయంత్రం వరకు చూశారు. ఈ వచ్చిన 25,000 మంది అలాగ చూస్తూనే ఉన్నారు ఎలా చంపబోతున్నారని. సింహాలన్నిటిని ప్రక్కకు తీసి ఒక చైర్ తీసుకొచ్చి, కుర్చీ, ఇనప కుర్చీని తీసుకొచ్చి అక్కడ పెట్టి దాని కింద మంట పెట్టారు. ఆ మంట చేత ఈ కుర్చీ బాగా వీటైపోయింది, దగదగ కాలిపోతా ఉంది. ఆ కాలే కుర్చీ మీద ఈ పాపం తీసుకొచ్చి కూర్చోబెట్టారు ప్రియులారా. యేసయ్యా అని పెద్ద కేక పెట్టింది. వెంటనే ఒక పెద్ద దొన్నపోతుని తీసుకొచ్చి ఆ గ్రౌండ్లోకి వదిలితే ఆ దొన్నపోతు వచ్చి పాపని అలా పైకి ఇసిరేసింది. పైకి ఎగిరి కుర్చీతో పాటు వచ్చి మరలా మంటల్లో పడిపోయి పెద్దగా యేసయ్యా 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 అంట కేకలు పడతా తన ప్రాణాలు విడిచిందండి. ఆమె ఎప్పుడైతే మంటల్లో పడిపోయి కాలిపోయి యేసయ్యా 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 అంటూ తన ప్రాణాలు విడిచిందో ఒక్కసారిగా 25,000 మంది లేచి నిలబడ్డారు. అందరి కళ్ళు ఆ అమ్మాయి మీదే. ఒక్కల నోట మాట రావటంలా అందరూ అలాగ చూస్తూ ఉన్నారు. 3 నిమిషాలు దాటిన తర్వాత ఒకరి తర్వాత ఒకరు చప్పట్లు కొడుతున్నారు. గ్రౌండ్ అంతా చప్పట్లు కొడుతున్నారు. చప్పట్లు కొడుతూ ఒకటే మాట, వాళ్ళన్న మాట ఏంటో తెలుసా? యేసే నిజదేవుడు, యేసే రక్షకుడు, యేసు క్రీస్తు మన దేవుడు అని. ఆ 25,000 మంది రక్షింపబడి బాప్తిస్మము పొందారు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రాణాలు అర్పించిన వ్యక్తులు ఉన్నారండి. ప్రాణాలు ప్రభుకు అర్పించిన వ్యక్తులు ఉన్నారు. దేవుని కొరకు తమ శేష జీవితాన్ని గడిపిన వ్యక్తులు ఉన్నారు. వారు బలి అయి ఉండకపోతే, వాళ్ళు మిషనరీ వర్క్ చేసి ఉండకపోతే, వాళ్ళు సువార్త ప్రకటించి ఉండకపోతే ఈరోజు బైబిల్ మన దగ్గరకు వచ్చేది కాదు, సువార్త మనకి వచ్చి ఉండేది కాదు ప్రియులారా. మొట్టమొదటిసారిగా అమెరికా దేశంలో ఒక కుటుంబంలో నుంచి ఒక యవనస్తుడు మారు మనసు పొందాడు. దేవుని వైపుకు తిరిగాడు. దేవుని వైపుకు తిరిగి దేశం కొరకు బ్రతకాలని తీర్మానం చేసుకున్నాడు. నేను ఎక్కడైనా మిషనరీ వర్క్ చేయాలి, అనేక మంది ప్రజలను దేవుని దగ్గరకు నడిపించాలని కంకణం కట్టుకున్నాడు ప్రియులారా. ఆ తీర్మానం కలిగి నూతనంగా వివాహం చేసుకుని తన భార్యతో కూడా ఆయన బయలుదేరాడు. బ్రిటన్కి బయలుదేరాడు. ఆ దేశానికి వెళుతూ ఉంటే ఆ పడవ ప్రయాణంలో ప్రెగ్నెన్సీగా ఉన్నటువంటి తన భార్య డెలివరీ అయ్యి ఓ పాప పుట్టింది. ఆ పాప అక్కడే చనిపోయింది. వెనుదిరగలేదు, వెనక్కి వెళ్ళలేదు. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే తల్లిదండ్రితో చెప్పాడు. ఏమనంటే, నేను మిషనరీ వర్క్ మీద వెళుతున్నాను, దేవుని పని విషయంలో వెళుతున్నాను. అక్కడికి వెళ్ళిన తర్వాత
మళ్ళీ తిరిగి వస్తానో రానో తెలీదు, నేను క్రీస్తు పరిచారకుడుగా దేవుని పని మీద వెళుతున్నానని తల్లిదండ్రుల దగ్గర ఆశీర్వాదాన్ని తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. ప్రియులారా, మార్గ మధ్యలోనే కుమార్తె పుట్టింది, ఆ పడవలోనే చనిపోయింది. అలాగా ఆ ప్రాంతానికి, దేశానికి వెళ్ళిపోయారు. ఒక్కరు కూడా ప్రభువుని ఎరిగిన వాళ్ళు లేరు. అనేక ప్రాంతాలు తిరిగాడు, సువార్త చెప్పాడు, ఎన్నో అద్భుతమైనటువంటి మాటలు యేసయ్య గురించి చెప్పుకుంటూ భయంకరమైన బాధను అనుభవిస్తూ ఆయన నడిపించాడు. ప్రియులారా, తర్వాత మరలా ప్రెగ్నెన్సీ వచ్చి బాబు పుట్టాడు. బాబు పుట్టిన 3 రోజులకే అక్కడ వాతావరణం సరిపడక ఆ పిల్లడు చనిపోయాడు. ఎంత భయంకరమైన క్షోభ అనుభవించి ఉంటాడో, బాధ అనుభవించి ఉంటాడో, ఘోరాతి ఘోరంగా హింసింపబడ్డాడు. ప్రియులారా, అయినా సువార్త పని విషయంలో తన వంతు తాను దేవుని వాక్యాన్ని ప్రకటిస్తూనే వచ్చాడు. అనేక మందికి మాదిరికరంగా ఉన్నాడు. మిషనరీ వర్క్ చేసుకుంటూ వచ్చాడు. కొన్ని రోజులకు ప్రెగ్నెన్సీ వచ్చింది, 3వసారి. ఇంకా కొద్ది రోజుల్లో డెలివరీ అవుతుంది అనగా ఇతను పట్టుకుని చెరసాల్లో పడేశారు. ఎందుకంటే బ్రిటిష్ ప్రభుత్వానికి ఈయన ఒక నాయకుడుగా ఉన్నాడేమో అని అనుమానం వచ్చింది. దానికోసమని దాన్ని తీసుకెళ్ళి చెరసాల్లో పడేస్తే, అప్పటి కాలంలో చెరసాలలో ఉన్నటువంటి వ్యక్తులకు కుటుంబ సభ్యుల భోజనం తీసుకెళ్ళి ఇవ్వాలి. అమెరికా దేశం నుంచి వెళ్ళాడు అక్కడికి. ఈయనకి బంధువులు ఎవరు లేరు, స్నేహితులు ఎవరు లేరు. భార్య చూస్తే ప్రెగ్నెన్సీగా ఉంది, ప్రసవ దినాలు నిండిని. అలాంటి టైంలో భోజనాన్ని వండుకొని తన భర్తకు తీసుకొచ్చి చెరసాలలో ఇస్తూ ఎంత బాధపడిందో ప్రియులారా, ఎంత వేదన పడిందో. సుమారు 21 నెల చెరసాల్లో అతను బంధించి పెట్టారు. ఈయన చెరసాల్లో ఉండగానే మరొక పాప పుట్టింది. 15 నెలల పాటు ఉంది ఆ పాప. 15 నెలల తర్వాత పాప కూడా చనిపోయింది. తన భార్యకు స్వస్థత లేక తను చనిపోయింది. ఒంటరి వాడైపోయాడు. అలా తన శేష జీవితాన్ని ప్రభు కొరకు ఖర్చు పెట్టి 62వ సంవత్సరంలో, అంటే ఆయనకి 62 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు తన ప్రాణాన్ని విడిచిపెట్టాడు. ప్రియులారా, తిరిగి అమెరికా దేశం వెళ్ళలేకపోయాడు. భార్య పిల్లలు అందరు ఇక్కడే ప్రభు కొరకు బలైపోయారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇలా త్యాగం చేసే వాళ్ళు ఎవరున్నారు? ప్రభు కొరకు కష్టపడే వాళ్ళు ఎవరున్నారు? దేవుని పరిచర్య చేసే వాళ్ళు ఎవరున్నారు? దేవుని కొరకు కష్టపడే దేవుని పిల్లలు ఎవరున్నారు అంటే ఎవరు కనబట్టలేదే. ఆ దినాల్లో షడ్రకు, మేషకు, అబేద్నెగోలు కనబడుతున్నారు. కానీ మనకంటే పూర్వీకులు ఎంతోమంది మిషనరీలు దేవుని పని చేసి దేవుని వాక్యాన్ని మనకు అందించారు. ప్రియులారా, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘానికి ఏముందయ్యా అంటే విశ్వాసం ఉన్నది. ఈరోజు నీకు నాకు ఉండవలసింది విశ్వాసం. విశ్వాసముతో కూడిన పనులు చేయాలి. వీళ్ళు చేసిన పని అదే, దానియేలు చేసిన పదే అదే. అందుకనే దేవుని సన్నిధిలో అలవాటు ప్రకారం ప్రార్థన చేశాడు. రాజు మాట లక్ష్య పెట్టలేదు. బైబిల్ చెప్తున్న మాట. ఎవరి మాట అండి? రాజుగారి శాసనాన్ని కానీ ఆయన మాట కానీ లక్ష్య పెట్టలేదు. లక్ష్య పెట్టకుండా ఏం చేశాడంటే తన వంతు తాను వెళ్ళి ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనం జాగ్రత్తగా గమనించినట్లయితే దానియేలు దేవుని కొరకు ఎలాంటి త్యాగం చేశాడు, షడ్రకు, మేషకు, అబేద్నెగో విశ్వాసంతో కూడిన పని ఎలాగూ చేశారో మనకు అర్థమవుతుందండి. సంఘము దేవునితో కూడా ఉండాలి, సంఘము సహవాసం కలిగి ఉండాలి, సంఘము విశ్వాసం కలిగి ఉండాలి. 3 మాటలు మీకు జ్ఞాపకం చేశాను. చెప్పండి. 1, సంఘము దేవునితో కూడా ఉండాలి. 2వది, సంఘములో సహవాసం ఉండాలి. 3వది, విశ్వాసం కలిగి ఉండాలి. మరొక మాట మనం చూద్దాం. అక్కడే ఆ వచనాన్ని చదువుదాం. చదవండి. ప్రేమతో కూడిన మీ ప్రయాసను. ఆ తర్వాత మాట 4వ మాటగా మనం గమనించినట్లయితే ప్రేమతో కూడిన వ్యక్తులై ఉండాలి. సంఘములో ప్రేమ ఉండాలి, అనురాగం ఉండాలి,
ఆప్యాయత ఉండాలి, అర్థం చేసుకునే మనస్సు ఉండాలి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసే విధముగా ఉండాలి, ఒకరితో వారు సహవాసం కలిగిన వారుగా, సాంగత్యము కలిగినటువంటి వారుగా ఉండాలి. ప్రేమ లేకపోతే ఏమవుతుందంటండి? పౌలు గారు అంటాడండి, ప్రేమ లేకపోతే కనగన మూగి కంచు లాంటి వాడినే. అన్య భాషలు మాట్లాడే కృప నాకున్నా, ప్రవచనాలు మాట్లాడే కృప నాకున్నా, ప్రేమ లేకపోతే వ్యర్థుడనే. సంఘములో ఉండవలసింది ఏమిటండి? ప్రేమ. ప్రేమతో ఏ కార్యాన్నైనా మనం జరిగించగలుగుతాం. ప్రేమ లేకపోతే ఆ సంఘములు అన్ని గొడవలు జరుగుతాయండి. మొన్నటికి మొన్న సంఘములో ప్రేమ విందు ఏర్పాటు చేసుకున్నప్పుడు అందరూ చక్కగా భోజనం చేశారు. కానీ లాస్ట్ వాళ్ళకి వచ్చేసరికి కర్రీస్ అన్నీ అయిపోయినాయి. అది ప్రేమ ఉంది కాబట్టి వాళ్ళు ఏమి ఉన్నా ఏమి లేకపోయినా తిన్నారు. అదే గనక వాళ్ళ మధ్య ప్రేమ లేకపోతే ఏమవుతుంది? అక్కడ ఆ సంఘములో గొడవలే, సంఘము చిన్నాభిన్నమైపోయిందండి. ఎంత రోత అయిపోతుందో. ప్రేమ ఉంటే అన్నిటినీ సమర్థించుకోగలుగుతాం. స్తోత్రం. ప్రేమ ఉంటే భార్య భర్తల మధ్య దేన్నైనా సమర్థించుకోగలుగుతారు. ప్రేమ లేకపోతే చిన్న విషయం కూడా పచ్చగడ్డిలాగా మండిపోతుంది ప్రియులారా. కానీ ఇక్కడ మనం గమనించినట్లయితే వీరిలో ఏముందయ్యా? ప్రేమ. దెస్సలోనికలో ఉన్న సంఘానికి ప్రేమ ఉన్నది, అద్భుతమైన ప్రేమ. క్రీస్తు ప్రేమతో వాళ్ళు నింపబడ్డారు. లోకానుసారమైన ప్రేమ కాదండి. మనందరికీ ఎవరో ఒకళ్ళు అంటే ప్రేమ ఉంటుంది. అమ్మ అంటే ప్రేమ, నాన్న అంటే ప్రేమ, చిన్నోడు అంటే ప్రేమ, పెద్దోడు అంటే ప్రేమ, బుజ్జోడు అంటే ప్రేమ, గజ్జోడు అంటే ప్రేమ. ఎలా ఎవరో ఒకళ్ళకి ప్రేమ ఉంటుంది. ఉంటుందా? మరేమక్క ఉంటుందా? ప్రేమ ఉంటుందా? మీకు ఎవరికి లేదా? ఉండిద్ది. ఎవరంటే ప్రేమ? ఎవరో ఒకళ్ళు అనుకుంటాం, వారంటే ఎంతో ప్రేమగా ఉంటాం. అలాంటి వాళ్ళు గనక మనల్ని ఏదైనా అంటే, మన గురించి తెలుసుకోడంటే, ఎవరేమైనా పర్వాలేదు కానీ నీవే నన్ను అర్థం చేసుకోకుండా ఈ మాట అన్నావని ఎంత బాధపడతామో. తెలియనటువంటి వ్యక్తులు అన్నారంటే అర్థం ఉంది. తెలిసినటువంటి నీవు కూడా అర్థం చేసుకోకుండా అపార్థం చేసుకుని ఈ మాట అన్నావు అంటే ఆ బాధ తట్టుకోలేని బాధ. ప్రేమ అర్థం చేసుకోగలిగేది ప్రేమ, భరించేది ప్రేమ, ఓర్చుకునేది ప్రేమ, తట్టుకునేది ప్రేమ, తల ఎత్తుకునేలాగా చేసేది ప్రేమ. ప్రపంచంలో మనము కోపంతో చాలా వాటిని జయించలేం, కండబలంతో చాలా వాటిని జయించలేం, అండబలంతో కొన్నిటిని జయించలేం, డబ్బుతో కొన్నిటిని జయించలేం. ఇలా చాలా ఉన్నాయి. కానీ ప్రేమతో ప్రపంచాన్నే జయించవచ్చు. స్తోత్రం చెప్పండి. ప్రేమతో ప్రపంచాన్ని జయించవచ్చు. డబ్బుతో ప్రపంచాన్ని, కొన్ని సందర్భాల్లో జేబులో డబ్బులు ఉంటాయి కానీ ఆ ఊర్లో హోటల్ ఉండదు. ఏముండదు? మన ఊరు వచ్చాడు అనుకో ఎవరన్నా, ఓ మహానుభావుడు, బాగా ఆకలి అవుతుంది, పాము ఆయన కారు ఉంది, లక్షాధికారి, కారు వేసుకొచ్చాడు. ఎన్ని డబ్బులున్నా ఆయనకి ఏమి లేదు. ఇక్కడ మన ఊర్లో హోటల్ లేదు. ఆయన ఎవరింటికని వెళ్ళి, అమ్మ కొంచెం అన్నం ఉంటే పెట్టండి అంటే పెడతాం మనం. ఆయనకు పాస్టర్ గారు అయితే ఆయన మనమే వెళ్ళి పిలుచుకొచ్చి భోజనం పెడతాం. ఎవరో తెలియదు. ఆయన 4 బొట్లు పెట్టుకుని ఉన్నాడు, చేతిలో దండం ఉంది, చేతిలో ఒక తాడు లాంటిది ఉంది, అది తిప్పుతూ ఉన్నాడు. నాకు ఆకలి అవుతుంది అని అన్నాడు అనుకోండి, ఎవరన్నా పెడతారా? ఎవరు పెట్టరు. హోటల్ ఉందా అంటే డబ్బులు ఉన్న సందర్భంలో కూడా మనకి ఏముండదండి, ఆకలి తీర్చబడదు. డబ్బుతో అన్నిటిని కొనలేము. కొనగలుగుతామా? కొనగలిగే అవకాశం ఉంటే దేన్నైనా కొనేయగలుగుతాం. మనకు అర్థమవుతుంది డబ్బుతో కొనలేమని. మరి ప్రేమతో దేన్నైనా జయించగలుగుతాం. కోపంతో చేసే పని జరగలేదనుకోండి, అది ప్రేమతో చేస్తే జరుగుతుంది. ప్రేమతో మనం మాట్లాడితే జరుగుతుంది. కానీ ప్రేమతో ఉండటమే మనకు తెలియట్లా. ప్రేమతో ఉండటమే మనకు తెలియదు. క్రీస్తునందు ప్రియమైనటువంటి వారులారా, ఈ సంఘానికి క్రీస్తు ప్రేమ పూర్తిగా అర్థమైంది. అందుకనే ప్రేమ కలిగిన వారుగా వాళ్ళు బ్రతుకుతున్నారు. ఏ ప్రేమ? క్రీస్తు ప్రేమ వారిలో సమృద్ధిగా ఉంది.
క్రీస్తు ప్రేమ ఏంటో వాళ్ళు చూశారు. ఎక్కడ కనబడుతుంది క్రీస్తు ప్రేమ? ఎక్కడ కనబడుతుంది? మీ కుటుంబం యొక్క, మీ తల్లిదండ్రుల యొక్క, మీ పిల్లల యొక్క ప్రేమ ఎక్కడ కనపడిద్ది? మీ కొరకు ఏమైనా కొనుక్కొస్తే అప్పుడు అయ్యో మేమంటే అంత ప్రేమ కాబట్టి కొనుక్కొచ్చారు అనుకుంటాం. మరి యేసు క్రీస్తు ప్రభువారండి మనం భూమి మీద రాకమునిపే అన్నిటినీ సిద్ధపరిచాడుగా. ప్రేమ ఉందా లేదా? ఎంత ప్రేమ ఉందంటారు? నీకేం కావాలో, నీకు కావాల్సిన వాటిని, నీకు వద్దన్న వాటిని కూడా నీ మనసు ఎరిగిన దేవుడు కాబట్టి ఎవరికి ఏది అవసరమో అన్నిటిని భూమి మీద దేవుడు సిద్ధపరిచాడు. నీ పాదాల కింద పెట్టాడు, నీకు దగ్గరకు తీసుకొచ్చాడు. నువ్వు బ్రతకాలని కోరుకున్నాడు. ప్రియులారా, శరీర సంబంధమైన ఆహారాన్ని దేవుడిచ్చాడు. శరీర సంబంధమైన పొట్టను నింపుకోవటానికి దేవుడు కృప చూపించాడు. ఎంతటితో ఆగాడంటే మన హృదయానికి, ఆత్మకు పట్టిన పాపాన్ని విడిపించాలని, పరిశుద్ధపరచాలని, ఆ కళంకాన్ని కడిగివేయాలని, మనం విమోచించాలని ఇదిగో ఆయన మరలా మన కొరకు భూమి మీదకి వచ్చాడండి. దేవునికి మహిమ కలుగునుగా. మనల్ని వెతుక్కుంటూ వచ్చాడు. పాపములో కొట్టుమిట్టులాడుతూ, మార్గమేదో తెలియక, గమ్యమేదో తెలియక, ఏది యథార్థతో, ఏది సత్యమో, ఏది అసత్యమో తెలియక కొట్టుమిట్టులాడుతుంటే మనల్ని వెతుక్కుంటూ ఈ లోకానికి వచ్చాడు. మన పరిస్థితిని చూశాడు. మనందరం ఏమై ఉన్నామని బైబిల్ చెప్తుంది. మీరు మీ పాపముల చేతను, అపరాధముల చేతను చచ్చిన వారై ఉండగా అని బైబిల్ చెప్తుంది. చచ్చిన వారై ఉండగా దేవాతి దేవుడు మన కొరకు తనను తాను తగ్గించుకొని రిక్తునిగా చేసుకొని నలగగొట్టబడిన ప్రేమ. హల్లెలూయా. శరీరం అంతా దున్నబడిన ప్రేమ, గాయపరచబడిన ప్రేమ, మనలను విమోచించటం కొరకై విమోచన క్రయధనముగా వద గొర్రె పిల్లగా వధించబడిన ప్రేమ. అది భరించిన ప్రేమ, భరించిన ప్రేమ. మనల్ని భరించే వాళ్ళు భూమి మీద ఎవరైనా ఉన్నారండి? మనందరము కూడా పాపములో, శాపములో మోయలేని భారాన్ని కలిగి మనం ఉంటే మనల్ని భరించే వ్యక్తులు ఎవరైనా ఉన్నారా అంటే కనబడరే. ఎంత వెతికినా కనబడరే. మనల్ని భరించేవాళ్ళు, మనల్ని ఓర్చుకునేవాళ్ళు, తట్టుకునేవాళ్ళు, మన పట్ల ప్రేమ చూపించేవాళ్ళు ఎవరు కనబడరు. ప్రియులారా, నా యేసయ్య మన దగ్గర ఆయన ఏదో ఆశించి వచ్చి రాలేదండి, తనదే మనకి ఇవ్వటానికి వచ్చాడు. స్తోత్రం. ఏమండి, మన దగ్గర ఏమన్నా ఆశించి వచ్చాడండి? ఏమి ఆశించలేదు. ఈ పూర్వకాలంలో కొంతమంది పనులకు వెళ్ళేవాళ్ళు. ఎట్లా అంటే డబ్బులు తీసుకునేవాళ్ళు కాదు. ఈవిడెళ్ళి ఆయన చేలో పని చేయాలి, రేపు ఆవిడొచ్చి ఈయన చేలో పని చేసేది. బదులుకు బదులు అంటారు. విన్నారా ఈ మాట? అట్లా చేసుకుంటూ ఉండేవాళ్ళు. కొప్ప వేయటానికి వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళి కొప్పేస్తే రేపొద్దున ఆయన వచ్చి ఈయనకి కొప్పేయాలి. ఇలా బదులు అంటూ ఉండేవాళ్ళు. యేసు క్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మన ప్రతి అక్కర్లు తీర్చి మన కొరకు నలగగొట్టబడి సర్వము ధారాళముగా ధారపోస్తాడండి. అంటే ఆయనే వచ్చి ఆయనే మనకు అనుగ్రహించాడు. మన నుంచి ఏమైనా తీసుకున్నాడా? మన నుంచి ఏమైనా ఇవ్వగలిగామా? ఏమి ఇవ్వలేదండి, ఏమి ఇవ్వలేకపోయాము. కానీ ఆయనైతే మన కొరకు సర్వము ధారాళముగా ధారపోశాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఎంత ప్రేమ అంటారండి! నలగగొట్టబడిన ప్రేమ, చీల్చబడిన ప్రేమ, 3 మేకుల మధ్యలో వ్రేలాడిన ప్రేమ, ముళ్ళ కిరీటము ధరించిన ప్రేమ, ప్రపంచంలో ఎవరు చూపలేని ప్రేమ నా యేసయ్య నీ పట్ల చూపించాడు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, మనల్ని ఎవరైనా ప్రేమగా చూస్తే లేకపోతే ప్రేమగా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడాలనిపిస్తుంది కదా. మరి యేసయ్య నీతో ప్రేమగా చూడలేదా? నిన్ను ప్రేమించలేదా? నీతో మాట్లాడలేదా? నీ అవసరతలు తీర్చలేదా? నీ అక్కర్లు తీర్చలేదా? నీ పరిస్థితి మార్చలేదా? ఎన్ని చేశాడండి. ఒక్కటి చేసిన వాడు ఏందో గుర్తుపెట్టుకుంటాం, ఇన్ని చేస్తే ఏం గుర్తుపెట్టుకుంటాం మనం కదండి. ఒక్కటి చేసిన వాళ్ళకైతే మనం ఏం చేస్తాం చెప్పండి? గుర్తుపెట్టుకుంటాం. ఎవరైనా బ్యాంక్ దగ్గర కనపడ్డారు మనకి, ఎవరో తెలియదు, మనం బాగా కాస్త దగ్గుతుంటే వెంటనే వాళ్ళు కాస్త వాటర్ తీసుకొచ్చి చెమ్మ తాగురా అని చెప్పి మంచినీళ్ళు ఇచ్చారు.
అప్పుడు ఆమెను చూస్తాం, మనం చూసి గుర్తుపెట్టుకుంటాం. 10 సంవత్సరాలు ఆగిన తర్వాత అదే బ్యాంక్కి వెళ్ళాం, ఆ సహోదరి వస్తే చూడంగానే మనకేమనిపించింది? ఈ సన్నాసిదే అప్పుడు నాకు మంచినీళ్ళు ఇచ్చి నన్ను బతికిచ్చింది అని అనుకుంటామా? వెంటనే ప్రాణం లేసొచ్చి పరిగెత్తుకుంటే, లెక్క బాగున్నావా అని పలకరిస్తాం. అమ్మ ఎవరు నువ్వు గుర్తుపట్టలేదంటే, అదే అమ్మ ఒకసారి మనం బ్యాంకులో కలిసాము, పొరబోతే మంచి నువ్వు బాగున్నావమ్మా అని పలకరించుకుంటారు. ఎప్పుడో 10 సంవత్సరాలు గడిచిపోయాం. కొంచెం నీళ్ళు ఇచ్చిందనే మనం ఎక్కడ దాచిపెట్టుకున్నాం? గుండెల్లో దాచిపెట్టుకున్నాం. తర్వాత ఇంటికి వచ్చి పొలమారిపోయి బాగా దగ్గు వచ్చేసింది, ప్రాణం పోతుందేమో అనుకున్నాను. ఆ సందర్భంలో ఎవరో మహానుభావురాలమ్మ, గొప్ప తల్లమ్మ కాసిన మంచినీళ్ళు ఇచ్చి నా ప్రాణాన్ని కాపాడిందని ఎవరితో చెప్తాం? మనం భర్తతో చెప్తాం, భార్యతో చెప్తాం, ఇంటి పక్కలతో చెప్తాం, పిల్లలతో చెప్తాం. ఎందుకంటే ఆ టైంలో మనం పడిన టెన్షన్ అలాంటిది. ఎంతమందితో చెప్పుకుంటామో. ఆ మనిషి కనపడినప్పుడు ప్రాణం లెగిసి వచ్చేసిద్దండి. కలిసినప్పుడు అబ్బా నువ్వా అని, రా అమ్మ కొంచెం టీ తాగుదాంరా అని చెప్పి ఆమెకి తీసుకెళ్ళి టీ ఇప్పిస్తే అప్పుడు మనకి ప్రశాంతతగా ఉంటుంది. స్తోత్రం. అలా కాకుండా ఆమె టీ తాగపోతే నా కోసం అన్న ఒక్కసారి రామ్మ అని బ్రతిమాలకుని తీసుకెళ్తాం, అంటే కృతజ్ఞత తీర్చుకోవటానికి. ఆమె కాసి నీళ్ళు ఇచ్చింది, నువ్వు కొంచెం టీ ఇప్పించావు, చెల్లైపోయింది. ఓకే. యేసుక్రీస్తు ప్రభువారు నీకు పొలమారిపోయి దగ్గొచ్చి ప్రాణం పోతుంటే, పాపములో శాపములో అపరాధముల చేత కొట్టుకుని పోతుంటే, మరణానికి దగ్గరైపోతే, పాపానికి దగ్గరైపోతే, అగ్నిగుండానికి దగ్గరైపోతుంటే నిన్నే వెతుక్కుంటూ వచ్చి నీ దగ్గరకు వచ్చి నిన్ను పలకరించి పరామర్శించి నీ కొరకు ఆఖరి రక్తబొట్టు వరకు కాచి విమోచించి పరిశుద్ధమైన దేవుని సంగముగా తీర్చిదిద్దాడంటే ఆయన్ని గుర్తు రావట్లేదంటే ఎంత ఘోరం అండి. ఆవిడ కొద్దిగా చేస్తే ఎంత గుర్తు పెట్టుకున్నావే? నా యేసయ్య నీకు ఎంత చేశాడు? పోనీ నీకు ఒక్కడికే చేశాడా? నీకు చేశాడు, నీ భార్యకు చేశాడు, నీ భర్తకు చేశాడు, నీ పిల్లలకి సహాయం చేస్తూనే ఉన్నాడు. మనమండి ప్రార్థన చేసేటప్పుడు మన కొరకే ప్రార్థన చేసుకుంటామా? ఎప్పుడు మన కొరకు చేసుకోం. మనం ఏం చేస్తాం? ప్రభువా అని ఆ కూతుర్ల కోసం, అల్లుళ్ళ కోసం, కొడుకుల కోసం, కోడళ్ళ కోసం, వాళ్ళకు పుట్టిన పిల్లల కోసం. కామేశ్వరమ్మ ఎవరి కోసం ప్రార్థన చేసుకోవాలి? ప్రభువా నన్ను దీవించు, నన్ను ఆశీర్వదించయ్యా, నా పెన్షన్ పెంచయ్యా అనుకునిద్దా? అలా ప్రార్థన చేయదు. ఏం చేసిద్ది? ఎంతసేపు కొడుకులు 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 వాళ్ళ పిల్లలు వాళ్ళ కోసం చేసుకునేది, కానీ తన కోసం చేసుకోవాల్సిన అవసరత లేదు. ఎంతసేపు ఎవరి కోసం చేసుకుంటుందంట? అనేక మందిని ప్రభువుకు అప్పగిస్తుందండి. ఇప్పుడంటే మన కొరకే గాక అనేక మందిని ప్రభువుకి అర్పించాలని, అప్పగించాలని మనం ప్రయాసపడుతూనే ఉంటాం. అంటే దేవుడు మనకు సహాయం చేయటమే కాకుండా మన పిల్లలకు సహాయం చేయటం, మన పిల్లలకు సహాయం చేయటమే కాకుండా పక్కోళ్ళ పిల్లలకు కూడా సహాయం చేయాలి. దేవునికి మహిమ కలుగును గాక. పొలం విషయంలో కూడా దేవుడు మేలు చేయాలి. ఏంటి? నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటావు, ప్రభువా పొలంలో ఏ పురుగు పడకూడదు నాయనా అని. పక్కోడు పొలంలో పురుగు పడింది అనుకోండి, ఆ పురుగు మామూలుగా మన దాంట్లో కూడా వచ్చిందిగా. అంటే దేవుడు ఏం చేయాలి? పక్కోడు పొలంలో కూడా దేవునికి ఎంత శాఖరి పెడతానో చూడండి. మన పొలాన్ని కాపాడటమే కాకుండా చుట్టుప్రక్కల ఉన్న పొలాలు కూడా చేసాయి కాపాడాలి. లేకపోతే మన ప్రక్కన ఉన్న పొలానికి పురుగు పట్టింది అనుకోని, ఆ పురుగు రాత్రి నడుచుకుంటూ వచ్చి మన పొలంలోకి వచ్చి ఒడ్లన్నిటిని కొరకేసుకుంటూ తినేసింది. అందుకనే దేవుడు ఏం చేయాలంటే ఇక్కడి నుంచి అక్కడ వరకు ఈ ప్రాంతంలో ఎక్కడ కూడా పురుగు లేకుండా చేయాలి. అందుకే దేవుడు అంట తూర్పు గాలిని ప్రవహింపజేసి ఆ పొలములో ఉన్న పురుగులన్నిటిని నాశనం చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. అంటే మనము దేవుని ఎలా పెట్టుకుంటున్నాం? కాపలాదారుడుగా పెట్టుకుంటున్నాం. ప్రభువా నేను ఇంట్లో పడుకుని నిద్రపోతానయ్యా, నువ్వేమో మా ఇంటి చుట్టూరు చెప్పాలి, మా ఇంటి చుట్టూరు నీ దూతలు కావలి ఉంచయ్యా. మనం చెప్పే మాట, దూతలు మన ఇంటి చుట్టూ తిరుగుతుంటే మనం ఎక్కడ ఉంటాం? అది స్తోత్రం. చాలామంది అండి దేవుణ్ణి దేవతను తీసుకెళ్ళి ఊరు చివరి పెడతారు ఒంటరిగా. నేను చాలాసార్లు వెళ్తా ఉంటా. ఏంటి ఇక్కడ కూర్చున్నామంటే, ఏం చేస్తా, ఈ ఊరు వాళ్ళందరూ తీసుకొచ్చి నన్ను ఎక్కడ కూర్చోబెట్టారు, మరి ఎవరు లేరా నీకు తోడంటే ఒక్కదాన్నే కూర్చున్నాను అంటది.
ఒక్కదానే కూర్చున్నాను. కనీసం మరి చలి పుడుతుంది కదా, చుట్టూ ఏం లేదా, ఏం కట్టలేదు వాళ్ళు. కనీసం చుట్టూరు గోతాల పట్టాలు కూడా కట్టలా. తడవకుండా మాత్రం చిన్న పాకలాగా వేసారు, లోపల పెట్టారు, వాళ్ళ దారిని వెళ్ళిపోయారు. వీళ్ళకి ఏం చేయాలి ఆ దేవుడు? వీళ్ళ పంటలు కాపాడాలి, వీళ్ళ బర్రెలు కాపాడాలి, ఈ గొర్రెలు కాపాడాలి, ఏమంటే వీళ్ళకి అన్నిటి కాపాలి. ఈ దేవుడు మాత్రం ఊరి చివర ఉండాలి. ఊరి చివర ఎక్కడో ఒక మూల పెట్టేస్తారండి. అట్టగాదులు అని చెప్పి కొంతమంది ఏం చేస్తున్నారు, ప్రతిష్టంగా ఊరి మధ్యలో కట్టి చక్కగా చేస్తున్నారు. చేసి ఆయన పడుకొని ఇస్తున్నారా? అర్థమవుతుందా? ఊరు మధ్యలోనే పెట్టారు పెట్టడానికి. మంచి గోపురం కట్టారు, గుడి కట్టారు, చలి రాకుండా గోళ్ళ కట్టారు, ఒక తలుపు పెట్టారు, లోపలికి వెళ్ళటానికి అవకాశం ఉంది. తర్వాత కొవ్వొత్తులు, క్యాండిల్స్ వెలిగిస్తున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ ఆయన పడుకొని ఇస్తున్నారా ప్రశాంతంగా? మనిషికి కాసేపు అన్న నిద్ర కావాలిగా, ఆయన పడుకొని ఇస్తున్నారా? మాటకు ముందు ఒకడు వెళ్తున్నాడు, దండం పెట్టుకుంటున్నాడు, అది చేయమని చెప్తున్నాడు, ఇది చేయమని చెప్తున్నాడు. వీడు బయటికి రాగానే ఇంకోటి పోతున్నాడు. ఆ ఊర్లో కొంతమంది డైరెక్ట్గా వెళ్ళేవాడు, కొంతమంది ఇంటి దగ్గర నుంచే ఈయన పిలుస్తున్నారు. ఇంటి దగ్గర కూర్చొనే పిలుస్తున్నారు, దేవుడా అది చేయి, ఇది చేయి, నేను ఊరు మధ్యలో పెట్టుకున్నావు, నువ్వు వాళ్ళు చేయమంటున్నారు. అంటే ఆయనకి నిద్ర లేకుండా చేస్తున్నారు. దేవుడికి ఏమి లేదు చెప్పండి. ఇప్పుడు దేవుడికే ప్రశాంతత లేని రోజుల్లో ఉన్నామండి. హల్లెలూయా. పెట్టుకున్నారు కానీ ప్రశాంతత లేని జీవితాలు. యేసుక్రీస్తు ప్రభువారండి ప్రపంచమంతా చూస్తున్న దేవుడు, ప్రపంచమంతా ఎరిగిన దేవుడు, నీ పరిస్థితిని మార్చడానికి వచ్చిన దేవుడు, తన లోపల ఉన్న ప్రేమ వెల్లడిపరచడానికి వచ్చాడు. చాలామంది అంటారండి, ప్రేమ కనబడదు, లోపల ఉంటుంది, నీకేం తెలుసు అంటారు. ప్రేమ ఎక్కడ ఉండిద్దంట చెప్పండి? ప్రేమ ఎక్కడ ఉండిద్ది? లోపల ఉంటుందంట. కనబడేది ప్రేమ కనబడదండి. ప్రేమ కనబడిద్ది. లోపల ప్రేమిస్తున్నా నిన్ను, నీకు తెలియదు అంటారు. కాదు, యేసయ్య మనం లోపల ప్రేమించలా. ప్రపంచమంతా చూస్తుండగా, ప్రపంచమంతా కళ్ళు తెరిచి చూస్తుండగా నలుగగొట్టబడ్డాడు ఆయన. శరీరం అంతా దున్నబడింది ఆయనకి. ప్రపంచమంతా చూస్తుండగా, దేవా నా దేవా వీళ్ళు ఏం చేస్తున్నారో వీళ్ళకి ఎరుగరయ్యా అని నీ కొరకు నా కొరకు ప్రార్థన చేసిన ఏకైక ప్రేమమూర్తి యేసయ్య ఒక్కడే. హల్లెలూయా. లోపల పెట్టుకున్నాడు ప్రేమ అండి. ప్రపంచానికి కనుపరిచాడు. ఆయన చెప్పాడు, నేను ఎలాగ ప్రేమ మీ పట్ల చూపిస్తున్నానో మీరు కూడా ఒకరి పట్ల ఒకరు ప్రేమను కలిగి ఉండమని చెప్తున్నాడు దేవుడు. ఆ ప్రేమ ఇప్పుడు ఎక్కడ ఉందంట? దెస్సలోనిక సంఘములో ఉన్నది. ఈరోజు మన సంఘములో కూడా ఆ ప్రేమ ఉండాలి. ఒకసారి వాక్యాన్ని చదువుదాం, చూడండి. ప్రేమతో కూడిన మీ ప్రయాసము. ఫిలిప్పీయులు రాసిన పత్రిక 4వ అధ్యాయము 13వ వచనంలోకి వెళదాం. ప్రేమతో కూడిన ప్రయాస ఎలా ఉంటుందో మనం చూద్దాం. ప్రేమతో కూడిన ప్రయాస అంట. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును. ఈయన ప్రేమతో, క్రీస్తు ప్రేమను కలిగిన వాడుగా ఉన్నాడు కాబట్టి సంఘముల కొరకు, దేవుని బిడ్డల కొరకు, అనేక ఆత్మలను రక్షించడం కొరకై ప్రయాసపడుతున్నాడు. ఎవరు? అపోస్తుడైన పౌలు గారండి. అనేక ప్రాంతాలకు వెళ్ళినప్పుడు ఆయన కొట్టి, బాగా చిత్రవధ చేసి, చాలా ఇబ్బంది పెట్టి, ప్రాణాపాయ స్థితిలో కూడా ఊరు వెలుపులకి గుర్రముల మీద లాక్కుని వచ్చి విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అలాంటి బాధలు పడ్డాడు, అలాంటి కష్టాలు పడ్డాడు, అలాంటి ఇబ్బందులు పడ్డాడు. ఇన్ని ఇబ్బందులు నాకెందుకు, సువార్త మానేస్తే పోయిద్ది అనుకున్నాడా? అనుకోలా. క్రీస్తు ప్రేమను బట్టి అనేకులను క్రీస్తు యొద్దకు చేర్చాలి అని ఆయన ప్రయాసపడ్డాడండి. ప్రయాసపడ్డాడు. ఆత్మల భారం కలిగిన వాడు కాబట్టి ప్రయాసపడ్డాడు. ఈరోజు నీ వరకు నువ్వు ఎంత ప్రయాసపడుతున్నావు? ఆయన అంటున్నాడు, క్రీస్తు నన్ను బలపరిచిన దానిని బట్టి, క్రీస్తు నన్ను నడిపించిన దాన్ని బట్టి, క్రీస్తు నన్ను ప్రోత్సహించిన దాన్ని బట్టి, క్రీస్తు తన ప్రత్యక్షత నాకు ఇచ్చిన దానిని బట్టి నేను అనేక ప్రాంతాలకు వెళతాను, సత్య సువార్తను ప్రకటిస్తాను. దేవుడు బలపరిస్తేనే ఈయన చేయగలుగుతున్నాడు అంటండి. అంటే ఎంత ప్రేమతలో ఉందో. శరీరం అంతా గాయాలైపోయినాయి. ఒకసారి బాగా కొట్టారండి. ఎంత కొట్టారంటే చచ్చిపోయాడు
అని ఊరెలుపులు పడేసి వెళ్ళిపోయారు, చచ్చిపోయాడని. చచ్చిపోయాడంటే మనం అనుకోవాలంటే కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు, బహుశా కొట్టే తలకి కోమాలోకి వెళ్ళిపోయి ఉంటాడు. వాళ్ళేమనుకున్నారు, చచ్చిపోయాడు పౌలు గారు అనుకుని ఆ బాడీని తీసుకెళ్ళి ఊరెలుపులు పడేసి వెళ్ళిపోయారు. దేవుని శక్తి అతన్ని తాకటం వల్ల లేచి పొద్దున్నే లేచి సిగ్గు లేకుండా సువార్తకి వెళ్ళిపోయాడండి. స్తోత్రం. ఏం చేశాడు? సువార్తకి వెళ్ళిపోయాడు. దెబ్బలు తిన్నవాడితే ఏం చేయాలి? 4 రోజులన్నా రెస్ట్ తీసుకోవాలి, గాయాలు కట్టుకొని జండుబాం రాసుకొని. మనం చూడండి, ఒకరోజు భోజన కార్యక్రమాలు సిద్ధపరచుకున్నప్పుడు దేశాలు మొత్తం పెట్టుకొని పొద్దున్న వచ్చి తవ్వుతాం, ఎందుకని? ఈరోజు అలసిపోయాం కాబట్టి. అట్లాగే ఆయన ఏం చేయాలి? ఈ రాత్రి అంతా రెస్ట్ తీసుకొని, రేపు కూడా రెస్ట్ తీసుకొని 4 రోజులు రెస్ట్ తీసుకోవాలి. ప్రభు అడిగాడు అనుకోండి, నీకు కనబడతలేదా? ఆ రకం కొట్టారు నన్ను, ఎంత బాధపడుతుంటే ఎట్లా వెళ్తాను సువార్తకని చెప్పాలి. కానీ ఏమి లేవండి, సిగ్గు లేకుండా పొద్దున్న లేచి మళ్ళీ కూరెళ్ళిపోయి సువార్త చెప్తున్నాడు. స్తోత్రం. ఎందుకయ్యా ఎలా చెప్తున్నానంటే, సమయము సంకుచితముగా ఉంది కాబట్టి క్రీస్తు ప్రేమ అనేక ప్రాంతాలకి వెదజల్లబడాలి అని ఆయన ఉద్దేశం అండి. సమయం అయిపోకముందే తన శేష జీవితాన్ని ప్రభు కొరకు గడపాలని. అందుకంటాడు, నన్ను బలపరిచిన కొలదే నేను చేయగలుగుతాను, ప్రభు నన్ను బలపరిచిన కొలది నేను ముందుకు దూసుకుని వెళతాను అంటున్నాడు. తర్వాత ఆ మాట 14వ వచనం, అయినను నా శ్రమలో పాలు పుచ్చుకొనున్నది మంచి పని. ఇక్కడ అంటాడు, అయినను నా శ్రమలో మీరు పాలు పుచ్చుకొనున్నది. ఫిలిప్పీ సంఘానికి రాస్తున్న లేఖలు అంటాడు, ఫిలిప్పీలారా, నా శ్రమలో మీరు పాలి భాగస్తులయ్యారు. ఇప్పుడు పౌలు గారి శ్రమ ఎవరు పంచుకుంటున్నారు? ఫిలిప్పీ సంఘస్థులు పంచుకుంటున్నారు. క్రీస్తు విడిచి వెళ్ళినటువంటి శ్రమలలో కొదువైన వాటిని మన దేహమందు నెరవేర్చడం కొరకై నీవు నేను పిలువబడ్డాం. మరి క్రీస్తు కొరకు ఏం శ్రమ పడుతున్నాం? మన కొరకు శ్రమ పడతామండి. వండుకునే దానికోసం, తినేదానికోసం అండి, అన్నిటి కొరకు మనం ప్రయాసపడతాం. కోటి విద్యలు కూటి కొరకు అన్నారు కదండి. ఎన్ని రకాల విద్యలు చేస్తామో మనం బ్రతికించుకోవటం కొరకు. మరి యేసయ్య కొరకు ఏం చేస్తున్నావు? ఒక్క రోజులో ఒక పని ఏమైనా చేస్తున్నావా? పోనీ 2024 సంవత్సరంలో యేసయ్య కొరకు, యేసయ్య సామ్రాజ్యాన్ని స్థాపించడం కొరకు పలానా పని చేశాను ఒకళ్ళు చెప్పండి, ఒక్కళ్ళు చెప్పండి. లేదు. కానీ ఫిలిప్పీ సంఘములో ఉన్నటువంటి వ్యక్తులు సమర్థవంతంగా చెప్పగలుగుతారు. ఏమనంటే, మేము పౌలు గారి శ్రమలలో పాలు పంపులు పొందాము. అంటే పౌలు గారుకున్న శ్రమలు మేము కూడా పంచుకున్నాము అంటున్నారండి. స్తోత్రం. వాళ్ళు అంటున్నవాడు, మీరు పాలు పంపులు పొందారు, మంచి పని. 15 ఫిలిప్పీలారా, సువార్తను నేను బోధింపనారంభించి మాసిదోనియా నుండి వచ్చినప్పుడు ఇచ్చు విషయములోను పుచ్చుకొని విషయములోను మీరు తప్ప ఏ సంఘపు వారును నాతో పాలివారు కాలేదని మీకే తెలియను. స్తోత్రం. పౌలు గారికి ఏ విషయంలో సాయం చేశారంటే, ఇచ్చే విషయములో. ఆయన ఎక్కడికి వెళుతున్నాడో అక్కడికి ఆయన అవసరతలు అయితే ఏమైతే ఉన్నాయో వాటిని తీర్చుకోవటానికి ఇచ్చు విషయములో, పుచ్చుకున్న విషయములో మీకు మీరే చాటి, మీరు తప్ప ఇంకెవరు నాకు అలా లేరు. ఎలా ఇవ్వగలుగుతున్నారు అంటే ఒకటే మాట మనకు అర్థమవుతుంది, యేసయ్య ప్రేమ వారిలో ఉంది కాబట్టి, వారిలో భారం ఉంది కాబట్టి. భారం లేకపోతే వాళ్ళు ఇచ్చిండే వాళ్ళు కాదు. క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ఫిలిప్పీలు ఆ పౌలు గారి బాధలో పంచుకుంటున్నారంటున్నాడు. ఇచ్చే విషయంలో, పుచ్చుకునే విషయంలో మీకు మీరే సాటి, ఇంకా మిగతా సంఘాలు ఎవరు కూడా సాటి రారు. అలా ఇచ్చారు, నన్ను అర్థం చేసుకున్నారని చెప్తున్నాడు. 16వ వచనంలో, ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయము చేసి తీరి. ఏలయనగా దెసలోనికలో కూడా మీరు మాటికి, పౌలు గారు దెసలోనికలో ఉన్నప్పుడు పదేగా నూతనంగా సంఘాన్ని స్థాపించడానికి వెళ్ళాడు, సువార్త చెప్పడానికి వెళ్ళాడు. అక్కడ పరిస్థితులు ఎలా ఉన్నాయో అని ప్రతి విషయంలో మాటికి మీరు నాకు సహాయం చేశారు.
మీరు సహాయం చేశారు కాబట్టి అక్కడ సువార్త చెప్పగలిగాను, అక్కడ సంఘాన్ని కట్టగలిగాను, అక్కడ అనేకులను దేవుని వైపుకు తిప్పగలిగాను. దేవునికి మహిమ కలుగును గాక. అంటే ఫిలిప్పీలు చేసిన సంఘ సేవను బట్టి, పరిచర్యను బట్టి అక్కడ దెస్సలోనిక సంఘము కట్టబడింది. దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘపు వారు ఎలా ఉన్నారంటే, ఒకటి దేవునిని కలిగి ఉన్నారు, రెండవది సహవాసం కలిగి ఉన్నారు, మూడవది విశ్వాసం కలిగి ఉన్నారు, నాలుగో మాట ప్రేమను గురించి ప్రేమతో వాళ్ళు పనిచేస్తున్నారండి. ఇవన్నిటికీ మూలకారకులు ఎవరయ్యా అంటే ఫిలిప్పీలు. దేవునికి మహిమ కలుగునుగా. నేడు అనేక ప్రాంతాలలో హోలీ గాస్పల్ మినిస్ట్రీస్ ద్వారా పరిచర్య జరుగుతుందంటే దాని కారకులు ఎవరండి? దాని కారకులు ఎవరో మనకు కూడా తెలియదు. దేవునికి మహిమ కలుగునుగా. మనమే, మీరే సేవకులు. వాళ్ళు కార్చిన కన్నీళ్లు, చేసిన ప్రార్థన వృధాగా పోకుండా అనేక ప్రాంతాల్లో దేవుడికి ఒక గొప్ప ఉజ్జీవాన్ని తీసుకొస్తున్నాడు. అనేక మంది రేపబడుతున్నారు, అనేక మంది శక్తివంతులుగా మార్చబడుతున్నారు, అనేక మంది ఉన్నతమైన సేవ చేయటానికి దేవుడు తన పరిశుద్ధమైన మాటల చేత వారు నింపుతున్నాడు ప్రియులారా. అంటే మూల వ్యక్తులుగా వీళ్ళు మిగిలిపోయినట్లుగా మనం చూస్తున్నాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సంఘమా, ఫిలిప్పీల గురించి మనం చూసినట్లయితే మాటి మాటికి సహాయం చేశారంటూ 17వ వచనంలో అంటాడు, నేను ఈవిని అపేక్షించి మీరు ఇస్తున్నారు కాబట్టి ఇంకా ఏమైనా ఇస్తారేమో అని నేను చెప్పటం లేదు, కానీ లెక్కకు విస్తార ఫలములు రావాలనని ఆపేక్షించి చెప్పుచున్నాను. నాకు సమస్తము సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎపఫ్రోదీతు వలన పూడ్చుకొని ఉన్నాను. పౌలు గారి సరసాల్లో ఉండి రాస్తున్నాడు ఈ మాట. ఎపఫ్రోతుని పంపించారు ఫిలిప్పీలందరూ కూడా. ఏమని? దెస్సలోనికలో ఉంటే అడగ పంపించారు, ఇప్పుడు సెరసాల్లో ఉంటే సెరసాల దగ్గర పంపించారు. పౌలు గారు ఎక్కడున్నాడో, తిన్నాడో తినలేదో అనే పరిస్థితి ఎలా ఉందో, ఆయనకు కావలసినవన్నీ కూడా ఒకరు ఒక్కొక్కటి అలా అందరూ సంఘం అందరు కలిసి అంట విస్తారంగా సమకూర్చారంటండి. స్తోత్రం. ఏమండి, సంఘము ఎంత ఐక్యత ఉంటుందా, ఎంత ప్రేమ ఉంటుందా? ఆ దినాల్లో సంఘం అంటే ఎంత ముచ్చటేస్తుందో చూడండి. సంఘము సేవకుడిని గుర్తించి, సేవకుడు సెరసాలలో ఉంటే ఆ సేవకుడు సెరసాలలో ఎన్ని బాధలు అనుభవిస్తున్నాడో అని గమనించి ఒక అనౌన్స్మెంట్ చేస్తారేమనంటే, ఎపఫ్రోతుని పౌలు గారి దగ్గరికి పంపిస్తున్నాము కాబట్టి మీరు ఏమైనా తనకు పంపించాలి అనుకుంటే పంపించమని చెప్పినప్పుడు వాళ్ళందరంట వారి శక్తి కొలది తీసుకొచ్చారంట. హల్లెలూయా. శక్తి కొలది అనేకమైన వస్తువులను సిద్ధపరిచారు. ఇవన్నిటిని కలిపి ఎపఫ్రోతుతో ఇచ్చి సెరసాల దగ్గరికి పంపించారు. పౌలు గారు ఆశ్చర్యపోయి ఈ మాట రాస్తున్నాడు, నేను దెస్సలోనికలో ఉంటే అక్కడికి పంపించారు, ఇప్పుడు సెరసాల్లో ఉంటే ఇక్కడికి పంపిస్తున్నారు. నిజంగా మీకు దేవుడంటే ఎంత ప్రేమ. హల్లెలూయా. దేవుడంటే ఎంత విశ్వాసం మీకు. పౌలు గారు చేసే పని ఏంటి? సువార్తను ప్రకటించటమే. మనము చేయవలసిన పని తాను చేస్తున్నాడు కాబట్టి అతన్ని ప్రోత్సహించాలి, అతన్ని బలపరచాలి, అతనికి తోడుగా ఉండాలి, అతనికి అండగా ఉండాలని వారు సమర్థవంతముగా అన్ని వస్తువులను సిద్ధపరిచి ఎపఫ్రోతు వలన అక్కడికి పంపిస్తే ఆయన అంటాడు, మీరు పంపించినవన్నీ సమృద్ధిగా ఉన్నాయి, నాకు సమృద్ధిగా ఉంది, నాకు ఇన్ని పంపించారు, నాకు ప్రతి క్షణం నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారు, ప్రతి క్షణం నన్ను విడువక నా బాధను మీరు పంచుకుంటూ నన్ను జ్ఞాపకం చేసుకుంటున్నారని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. ఇవన్నీ కూడా నాకు పంపారు, ఏమీ తక్కువ లేక ఉన్నాను. అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమునయ్యున్న యుగమునయ్యున్నది. దేవునికి మహిమ కలుగును. నాకొక్కడికే కాదు, నా దేవునికి కూడా ఇష్ట సంబంధమైన వస్తువులను మీరు నా కొరకు పంపారు. వీటన్నిటిని చూస్తే నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. వీటన్నిటిని చూస్తే క్రీస్తు ప్రేమ మీలో ఎంత సమృద్ధిగా ఉందో, మీ విశ్వాసము ఎంత గొప్పదో, మీ పని ఎంత గొప్పదో నాకు అర్థమవుతుంది. పౌలు గారు మాట్లాడుతున్నాడు సంఘాన్ని ఉద్దేశించి. ప్రియులారా, సంఘాన్ని ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. సంఘములో ఎంత
ఎంతమంది వ్యక్తులండి దేవుని కలిగిన వారుగా ఉన్నారో, ఆ సంఘపు వారంతా కూడా క్రీస్తుతో కట్టబడి ఉన్నారండి. అలాంటి సంఘాలు ఈ దినాల్లో మనం చూడలేమేమో, అలాంటి విశ్వాసులను ఈ దినాల్లో మనం చూడలేమేమో. ప్రభు కొరకు ప్రయాసపడే సంఘ విశ్వాసులు, ప్రభు కొరకు ప్రాణాలు అర్పించే బ్లాండిలా లాంటి యవనులను మనం చూడలేమేమో. ప్రాణాలు ప్రభుకు అర్పించి కూడా యేసే దేవుడని నినాదము చేసిన వ్యక్తులను మనం చూడలేమేమో. అలా వాళ్ళు చేశారు కాబట్టి ఈరోజు సువార్త మనకు అందించబడుతుంది ప్రియులారా. వాళ్ళు అలాగూ చేశారు కాబట్టి ఎంతోమంది తమ ప్రాణాలను బలి చేసుకున్నారు కాబట్టి, ప్రభుకు అర్పించి సువార్తను ప్రకటించారు కాబట్టి ఈరోజు సత్య సువార్త మనకు అందించబడుతుంది. 19వ వచనం చదువుదామా? కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చుగాక. పౌలు గారండి ఒక మాట చెప్పాడంటే అది నెరవేరుతుంది. స్వస్థత కలుగునుగాక అంటే కలిగిందండి. ఆయన నడిచి వెళుతుంటే ఆయన వస్త్రపు చెంగులు ముట్టినటువంటి వ్యక్తులు కూడా బాగుపడ్డారు. అద్భుతాలు జరిగినాయి, దయ్యాలు గడగడలాడినాయి. ఇప్పుడు ఎవరిని బాగు చేస్తున్నాడు, ఎవరిని ఆశీర్వదిస్తున్నాడు అంటే క్రీస్తు యేసులో సంఘము యొక్క ప్రతి అవసరత తీర్చబడునుగాక. ఎందుకు తీర్చబడుగాక? మీరు నా అవసరతలు తీర్చారు అంటే దేవుని సేవకుని అవసరతలు తీర్చారు కాబట్టి దేవుడే మీ అవసరతలు తీరుస్తాడు. ఏమంటే ఎవరి అవసరతలు తీర్చాలంట నీవు? మనం ఎప్పుడైనా దేవుని సేవకుని అవసరత తీర్చడానికి ముందుకు వస్తామండి? మన సంగతి, మన పిల్లల సంగతి, కుటుంబం సంగతి, అందరి సంగతి మనం ఆలోచించుకుంటాం. కానీ సేవకుని జ్ఞాపకాల్లో కూడా మనం పెట్టుకోలేము. అప్పటి సంఘపు వ్యక్తులు అలా ఉండలేదండి. సేవకుని ప్రతి అవసరత విషయంలో వాళ్ళు ముందుండి అవసరతలు తీర్చారు కాబట్టి పౌలు గారు అంటాడు, క్రీస్తు యేసు కృపలో ఆయన ఐశ్వర్యము, ఆయన మహిమలో మీ ప్రతి అవసరత, ప్రతి ఇబ్బంది, ప్రతి అక్కర్లు తీర్చబడతాయి. పౌలు గారు చెప్పారంటే తీర్చబడతాయి. అందుకనే ఆ సంఘాలు స్థిరంగా కట్టబడ్డాయి. నేటి దినాన ధ్యానించే సంఘాలుగా మారిపోయినాయి ప్రియులారా. నేటి దినాల్లో అద్భుతమైన సంఘాలుగా, ఉన్నతమైన సంఘాలుగా, పేరుగాంచిన సంఘాలుగా, విశ్వాసములో స్థిరపరచబడిన సంఘాలుగా ప్రభు కొరకు నిలబడ్డాయి. దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందున్న మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. మన తండ్రి అయిన దేవునికి యుగ యుగములు మహిమ కలుగునుగాక. పౌలు గారు చెప్తున్నాడండి, ఎపఫ్రోతుని పంపించారు నా దగ్గరికి. ఆయన తీసుకొచ్చినటువంటివన్నీ కూడా నాకు సమృద్ధిగా ఉన్నాయి. పౌలు గారితో ఆ ఎపఫ్రోతుతో చెప్పారు, అయ్యా నువ్వు అక్కడికి వెళ్ళి వెంటనే పరిగెత్తుకుంటూ రాబాక, అక్కడ ఉండి పౌలు గారు ఏ బాధ అనుభవిస్తున్నాడో, పౌలు గారు ఏ పరిస్థితుల్లో ఉన్నాడో, ఏ ఇబ్బందుల మధ్య ఉన్నాడో నువ్వు అక్కడికి వెళ్ళి అన్నిటిని పరామర్శించి చూసి తెలుసుకో. ఒకవేళ ఇంకా ఏదైనా అవసరమైతే నువ్వు వెంటనే వస్తే వాటన్నిటిని సమకూర్చి మరలా పౌలు గారికి ఇద్దాము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. చెరసాల్లో దిండులు కూడా ఇవ్వలేదంట అండి. దిండులు తలక్కడికి దిండులు కూడా ఇచ్చి పంపించారంట ఆయన ఉండడానికి, పడుకోవటానికి, దుప్పట్లు అండి, తినడానికండి. ఆ సరసాల్లో మంచి ఆహారం పెట్టరని పిండి వంటలు చేసి, రకరకాల వంటలు చేసి పౌలు గారికి ఏది తక్కువ లేకుండా చేశారంట. పౌలు గారు ఏం చేస్తున్నాడు? తిని పడుకుని నిద్రపోతున్నాడా? మరేం చేస్తున్నాడు చెప్పాలి? అక్కడ ఉన్న ఖైదీలకు సువార్త చెప్పడమే కాకుండా లేఖల ద్వారా, ఉత్తరాల ద్వారా అనేక మందికి సువార్తను ప్రకటింపజేస్తున్నాడు ప్రియులరా. అలా చెరసాలలో ఉండి కూడా దేవుని పని చేశాడు ప్రియులరా. ఇప్పుడు చెప్తున్నాడండి, ఇదే విశ్వాసము, ఇదే ప్రేమ ఎవరిలో వచ్చిందంట? దెస్సలోనికలో కూడా వచ్చింది. అదే మాట 2వ వచనంలో చెప్పిన మాట మనం చూస్తున్నాం. ఆ మాట ఒకసారి చదవండి. విశ్వాసముతో కూడిన మీ పని. ఒకటి విశ్వాసముతో కూడింది మీ పని, రెండవది ప్రేమతో కూడిన మీ ప్రయాసమును. ఏంటి ప్రయాసం? సేవకుని గురించి ఆలోచన చేసి ప్రయాసపడ్డారు వాళ్ళు. సంఘము ఇక్కడ మనకు కనబడుతుంది. విశ్వాసంతో కూడిన పని చేయాలి. రెండవది ప్రేమతో కూడిన పని జరిగించేవారు. ప్రేమతో కూడిన ప్రయాస, శ్రమ ఎలా ఉండాలంటండి? ప్రేమతో ఉండాలి. ప్రేమ ఉన్నప్పుడు ఏది కూడా కష్టం కాదు. ఎవరి మీద ప్రేమ ఉంటే?
దేవుని మీద ప్రేమ ఉన్నప్పుడు క్రీస్తు పరిచర్య చేస్తుంటే అప్పుడు ఎంత దూరమైన వెళ్ళగలుగుతాం, ఎంత పరిచర్యని చేయగలుగుతాం, ఎంతసేపు అయినా ప్రార్థన చేయగలుగుతాం. మీటింగ్స్లో వచ్చినప్పుడు కూడా ఎంతసేపు అయినా ఈ పరిచర్య చేయటానికి ముందుకు వస్తాం. ఎప్పుడండి? యేసయ్య అంటే నీకు ప్రేమ ఉన్నప్పుడు. యేసయ్య అంటే నీకు ప్రేమ లేనప్పుడు, భక్తి లేనప్పుడు నువ్వు చెప్పే మాట ఏంటి తెలుసా? అయ్యా పరిచర్య చేయాలరా అంటే, ఇప్పుడు నాకు కొంచెం పని ఉంది, నేను కనగాలి వెళ్ళాలి, చెరుగుపల్లి వెళ్ళాలి, ఢిల్లీ వెళ్ళాలి అని అనేక ఊర్ల పేర్లన్నీ చెప్తూ ఉంటారు. చెప్పి తప్పుకుంటుంటారు. ఎందుకు తప్పుకుంటున్నారయ్యా అంటే, దేవుడు అంటే నీకు ప్రేమ ఉంటేగా. దేవుడు అంటే ప్రేమ ఉన్న ప్రతి వ్యక్తి ప్రాణాలకు లెక్క చేయకుండా ప్రభు పరిచర్య జరిగిస్తారు. అలా జరిగించగలగాలి. ఆ సంఘము నిలబడుతుంది, ఆ సంఘము కట్టబడుతుంది, ఆ సంఘము పదిలంగా ఉంటుంది. ఆ సంఘమే క్రీస్తు రాకడలో ఎత్తబడుతుంది. స్తోత్రం. నటించే సంఘం అండి, నటించే సంఘం, చేసినట్టుగా చేసే సంఘం. ఆ సంఘం అండి ఎత్తబడదు. మనుషుల కోసం చేసే సంఘము కాదు, చెయ్యాలి కదా చెయ్యాలి కదా అన్నట్లుగా చేసే సంఘము కాదండి. ఎలా ఉండాలండి? బాధ్యతతో కూడుకున్న సంఘం. ఒకసారి కొత్తగా పెళ్ళయిందంటే భార్య భర్తలకి ఇద్దరికి, సరేలే నూతనంగా వివాహమైంది కాబట్టి గారెలు వండుకుందాం అనుకున్నారు భార్య భర్తలు ఇద్దరు. గారెలు వండుకుందామని అనుకున్నారు. ఎవరో కాదు, గోవర్ధను మన భాగ్యశ్రీ. ఇప్పుడు కాదు, 4 సంవత్సరాల కిందట కొత్తగా పెళ్ళయింది, ఇల్లు కట్టుకున్నాం, ప్రశాంతంగా గారెలు వండుకుందామని గారెలు వండుకుంటున్నారు. చక్కగా వండేశారు, ఒక ప్లేట్లో పెట్టుకున్నారు. చక్కగా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆడ కూర్చుని ప్రశాంతంగా తిందామనుకుని ఇక్కడ మూత తీసి తలకి వెనక నుంచి ఒక స్వరం పడుతుంది, అమ్మాయి అని. ఎవరో కాదు, కామేశ్వరం అమ్మ. ఒరే నాయన, శుభమా అంటే మనం గారెలు వండుకుంటే ముసలిద రానే వచ్చిందిరా, ఇట్ట కాదు, గారెల మీద మూత పెట్టి మంచం కింద పెట్టి, ఏమయ్యా నువ్వు నన్ను కొట్టినట్టు కొడతావుండు, నేను ఏడిచినట్టు ఏడుస్తా ఉందని చెప్పిందంట. వీళ్ళిద్దరు కూడబలుకొని ఇక కొట్టినట్టు కొడుతుంటే ఈవిడేమో బోరుని ఎడుతుంది. ఈవిడి తలుపు దగ్గరకు వచ్చి విందే, అరే ఎందుకు కొట్టుకుంటున్నారో, వాళ్ళ మధ్య ఏదో గొడవ వచ్చినట్టుంది, ఈ టైంలో మనం వెళ్ళటం బాగోదులని చెప్పి సరేలని చెప్పి క్యాకేసిన ఆమె ఇలా ఏడుపులిని మెల్లగా తిరిగి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయే తలుపు లేదు కదా, ఆ కంతలో కొండ కిటికీలో కొండ చూస్తే కనపడలా. అమ్మయ్య వెళ్ళిపోయిందని చెప్పి చక్కగా వచ్చి కూర్చొని ఆ అమ్మాయి అంటుంది, భాగ్యశ్రీ ఏమండి బలి కొట్టినట్టు కొట్టావే అంటే, నువ్వు మాత్రం తక్కువ తిన్నావేంది, బలి ఏడిచినట్టు ఏడిచావుగా అని అందంట. అని వీళ్ళిద్దరూ మెల్లిగా గారి పట్టుకో తలుపు కాడ నుంచి చూస్తుందంట. ఎవరో కామేశ్వరం అమ్మ. వీళ్ళు నోట్లో పెట్టుకుని తిరిగి చూసి ఎట్ట నుంచి ఓ అమ్మ ముసలమ్మ నువ్వు పోలేదా అంటే, ఆడేమో నేను కొట్టినట్టు కొట్టాడు, నువ్వేమో ఏడ్చినట్టు ఏడ్చావు, నేను వెళ్ళినట్టు వెళ్ళి ఇక్కడికి వచ్చారు అన్నాను. దేవుని స్తోత్రం. ఇట్లాంటి సంఘాలు కూడా ఉన్నాయి. రావాలి, వచ్చారు, కూర్చున్నారు, వాక్యం విన్నారు, వెళ్ళిపోతున్నారు. చెయ్యాలి, చేస్తున్నా కాదు, బాధ్యతతో కూడిన పరిచర్య చేయగలిగితే, భారముతో కూడిన పరిచర్య చేయగలిగితే, విశ్వాసముతో కూడిన పరిచర్య చేయగలిగితే ఆ సంఘము ఎత్తబడుతుంది, ఆ సంఘము స్థిరపరచబడుతుంది, ఆ సంఘము పైన దేవుని షకీనా మేఘం కమ్మి ఉంటుంది. ప్రియులారా, దేవుని కనుదృష్టి ఆ సంఘము పైన ఉంటుంది. ఆ సంఘంలో ఉన్న ప్రతి కుటుంబాలు స్థిరపరచబడతాయి. ఆ కుటుంబంలో ఉన్న చిన్నపిల్లలు మొదలుకొని పెద్దవాళ్ళ వరకు వాళ్ళు స్థిరపరచబడతారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, అంటే నువ్వు ఎలాంటి పరిచర్య చేస్తున్నావో, దెస్సలోనికలో ఉన్నటువంటి సంఘ బిడ్డలు ఎలాంటి పరిచర్య చేస్తున్నారంటే, బాధను పంచుకునే వాళ్ళు, భారాన్ని పంచుకునే వాళ్ళు, ప్రేమతో కూడినటువంటి పని చేస్తున్నారు. వాళ్ళు ప్రేమతో కూడిన ప్రయాసము వారి జీవితాల్లో ఉందండి. ప్రయాసము అంటే ప్రేమ ఉన్నప్పుడు ఏది కూడా ప్రయాసం అనిపించదండి. భార్యకి భర్తన్న పిల్లలంటే ప్రేమ, తన కుటుంబం అనుకుంటుంది కాబట్టి పొద్దున్న లేచి అన్నీ ఊడ్చి అంత భోజనం అంతా రెడీ చేసేది, మళ్ళీ వీళ్ళందరూ తిన్న తర్వాత అవన్నీ కడుక్కునేది, మళ్ళీ శుభ్రం చేసుకునేది. అదే భార్యకి ఆ ఇల్లు అంటే ఇష్టం లేదనుకోండి, ఆ పిల్లలంటే ఇష్టం లేదనుకోండి, భర్త అంటే ఇష్టం లేదనుకోండి, వండిద్దా చెప్పండి? వండిద్దా? ఊడిసిద్ది, ఎక్కడదక్కడే ఉంటుంది. వండిద్ది, ఉప్పు అన్న ఎక్కువైద్ది, కారం అన్న ఎక్కువైద్ది.
ఇష్టం లేదు కదండి. అది దీన్ని ఇష్టం లేని కాపురం అంటారు. ఇల్లంతా చూడండి, ఎక్కడ సామాన్ అక్కడే, కడగాలి పళ్ళెం కడిగిద్ది, ఎక్కడదక్కడే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఇష్టం లేని నా ఇల్లు నా కుటుంబం అనుకున్నప్పుడు ఎట్లా ఉండదంటే ఆ ఇల్లు అద్దంలాగా మెరిసిపోతూ ఉంటుందండి. మీ ఇల్లు చాలా బాగుంది అంటారు వచ్చిన వాళ్ళు ఎవరైనా చూస్తే. అందుకే ఇంటిని చూసి ఎవరైనా చూడమన్నారు? ఇంటిని చూసి ఇటుతో చెప్పారంటే ఇల్లాలను చూడయ్యా అన్నారు. ఇంటిని చూసి ఇల్లాలను చూడమన్నారంట. ఎందుకని? ఇల్లాలే శుభ్రం చేసిద్దని మీ భ్రమది. ఇంటిని చూసి ఇంటి యజమానుని చూడండి మీరు. ఈ ఇల్లాలు చేసే పని ఏంటి? తినటం, టీవీ పెట్టుకోవటం, ఇంక రెండో పని ఏం లేదండి. మరి భర్త బయటికి వెళ్ళి కష్టపడి చెమట కాచి డబ్బులు తెచ్చి కావాల్సిన సామాన్యాన్ని తీసుకొస్తే అక్కడొకటి తగిలించుకోవటం కాదు. స్తోత్రం. అంటే ఇప్పుడు మనకు అర్థమవుతుంది, బాధ్యత కలిగిన స్త్రీ తన ఇంటిని ఏం చేసిద్దంట? కట్టుకుంటుంది. 3 రాళ్ళు ఏం చేసిద్ది? పెరుక్కునేది, పోగొట్టుకునేది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే సంఘము అనేది స్త్రీతో పోల్చబడింది. బాధ్యత కలిగిన సంఘము, భారము కలిగిన సంఘము, దీవించబడిన సంఘము, ఆశీర్వాదాలకు వారసులుగా మిగిలిన సంఘము. సంఘం ఎలా ఉండాలండి? సంఘ సముదాయం ఎలా ఉండాలి అంటే దేవుని చేత ప్రేమింపబడే సంఘముగా ఉండాలి. సంఘములో పురుషులు స్త్రీలు ఉంటారు. మీరందరంట క్రీస్తు రక్తములో కొనబడినటువంటి వారు. మీరు నా యేసయ్య మిమ్మల్ని కొన్నాడు, ఆయన సంఘముగా నియమించుకున్నాడు. ఇప్పుడు సంఘం ఎలా ఉండాలి? దేవునికి ప్రీతికరంగా, ఇష్టకరంగా ఉండాలి. అదే మాట పౌలు గారు అంటాడు, మీరు పంపినవి నాకును నా దేవునికి ప్రీతికరముగా ఇష్టముగా ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఇచ్చినటువంటిది ఎంతో మేలుకరంగా ఉందని ఆ పౌలు గారు సంబోధిస్తున్నాడు. ప్రియులారా, పౌలు గారి బాధల్లో ఫిలిప్పీ సంఘం సపోర్ట్ ఇచ్చింది కాబట్టి అనేక ప్రాంతాలు తిరగలిగాడు. సపోర్ట్ ఇవ్వకపోతే ఓ మనిషికి సపోర్ట్ ఉండాలి. భర్త విజయం వెనకాల ఎవరుంటారు అమ్మా? భర్త విజయం వెనకాల ఎవరుంటారు? భార్య. ఇప్పుడు భర్తలు ఎవరు విజయం సాధించలేదు కాబట్టి భర్త ఇలా పాడైపోటాకి లేకపోతే దిగజారిపోతా కారణం ఎవరు? భార్య. రెండింటికి భార్య కదా. ఆశీర్వాదం పొందుటకి భార్య అన్నారు కదా. ఇన్ని బాధలు పడతా కారణం ఎవరు? భార్య. ఈ మాట మాత్రం చెప్తారు, భర్త విజయం వెనక వాళ్ళ భార్య ఉంది అని చెప్తారు. భర్త బాధలు పడతా కారణం ఎవరు? భార్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఒక మాట అన్నారు, భరించేవాడే భర్త. ఏం భరిస్తాడు? భార్యను భరిస్తాడు, పిల్లలను భరిస్తాడు, వస్తున్న సమస్యలు భరిస్తాడు, అన్నిటిని భరిస్తాడు. మరి నువ్వేం భరిస్తా? మిగిలినటువంటి సద్దన్నం మాత్రం, ఆ సద్దన్నం ఉంటుంది కదా మిగిలింది, అది మాత్రం భరిస్తావు. పాడైపోయిన అన్నం పాడేయకుండా తినటం, అది మాత్రం భరిస్తావు. చెప్పుకుంటాకి మాత్రమే. ప్రియులారా, సంఘము స్త్రీతో పోల్చబడింది. స్త్రీ ఎలా ఉండాలి అంటే జ్ఞానము కలిగి, తెలివి కలిగి, సమర్థవంతమైన పరిచర్య కలిగి, ఓర్పు కలిగి, సహనము కలిగి, ఇక్కడ అంటున్నమాట ప్రేమతో కూడిన ప్రయాస కలిగి ఉండాలి సంఘం. హల్లెలూయా. ఏ ప్రయాస అండి అది? ప్రేమతో కూడిన ప్రయాసము. అది ప్రేమ. ఏ ప్రేమ అంటే క్రీస్తు కలిగిన ప్రేమది, దేవుని కలిగిన ప్రేమ. ఆ ప్రేమతో కూడిన ప్రయాసము విలువైనది, గొప్పది, ఆశీర్వాదకరమైంది. ప్రియులారా, అలాంటి ప్రేమ కలిగి ఉండాలని ఈ మధ్యాహ్న సమయంలో మీకు జ్ఞాపకం చేస్తాను. మొత్తం ఎన్ని విషయాలు చెప్పాను? ఒకటి, సంఘము క్రీస్తుతో కూడా ఉండాలి, అంటే క్రీస్తుని పెనవేసుకుని ఉండాలి. రెండవది, సంఘము సహవాసము కలిగి ఉండాలి. మూడవ మాట, సంఘము విశ్వాసముతో కూడిన పని చేయాలి. విశ్వాసముతో కూడిన పని అంటే మనకి ఏమీ లేకపోయినా మన ప్రభువే మన అవసరత తీరుస్తాడు అని విశ్వాసముతో ఆ పని మొదలు పెట్టాలి. ఆ పని దేవుడు జరిగిస్తాడు. ఇక నాలుగవది, ప్రేమతో కూడిన ప్రయాస. ఏంటదండి? ప్రేమ కలిగి ఉండమని చెప్పాలా? ప్రేమతో కూడిన ప్రయాసం మనలో ఉండాలి. ప్రేమతో కూడిన ప్రయాసం. ప్రేమ ఉంటే ఏది కూడా, ఇష్టం ఉంటే ఏది కూడా
కష్టము కాదు. ఇష్టం లేకపోతే అన్ని కష్టమే. ఇష్టం ఉన్నప్పుడు, ఇష్టం కలిగినప్పుడు ఏది కష్టం అనిపించదండి. ఇప్పుడు మనకి ప్రేమతో కూడిన ప్రయాస క్రీస్తు నిమిత్తం, మన కొరకో మన కుటుంబాల కొరకో దారిని పోయే వాళ్ళ కోసమో కాదండి, యేసయ్య కొరకు ప్రయాస పడాలి. క్రీస్తునందు నీ ప్రయాసం ఏం కాదంట, వ్యర్థము కాదు. దానికి వెలకట్టి దేవుడు ఏం చేస్తాడంటే ఆయన కృపలో క్రీస్తు యేసునందు నీ ప్రతి అవసరము తీర్చే దేవుడై ఉన్నాడు. అలా మీ అవసరతలన్నీ తీర్చి ప్రేమతో కూడిన ప్రయాసముతో మిమ్మలను నింపి, విశ్వాసముతో నింపి, క్రీస్తుతో పెనవేసుకుని ప్రభు కొరకు బ్రతికే కృప పరిశుద్ధాత్మదేవుడు మనందరికీ అనుగ్రహించునుగాక. అందరూ తల వంచండి, ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన పరలోకపు తండ్రి, ఘనుడానికి స్తోత్రాలు. నీ లేఖనాల్లో నుంచి మీరు మాతో మాట్లాడుతూ వచ్చారు నాయన. ఇదిగో నీ వాక్యములో సెలవిచ్చారు అయ్యా, సంఘము దేవునితో కూడా ఉండాలి అని, సంఘము సహవాసం కలిగి ఉండాలని, విశ్వాసముతో కూడిన పని కలిగి ఉండాలని, ప్రేమతో కూడిన ప్రయాసను కలిగి ఉండాలని, ఇవన్నీ కూడా దశలోనికలో ఉన్న సంఘానికి ఉన్నాయి అని చెప్తున్నారు. ఇలా ఈ దినాల్లో మా సంఘములో కూడా ఇలాంటి అనుభవాలు కలిగి మేము బ్రతకడానికి సహాయం ఇచ్చేయండి. అలాగే లైవ్లో చూస్తున్న ప్రతి బిడ్డ కుటుంబాన్ని మీరు దీవించండి, ఆశీర్వదించండి. హోలీ గాస్పెల్ మినిస్ట్రీస్ నానాటికి అభివృద్ధి పరచండి. 2025 సంవత్సరం అనేక ప్రాంతాలలో ప్రభా ఈ సత్య సువార్తను ప్రకటించడానికి సహాయం ఇచ్చేయమని, సంఘాన్ని బలపరిచి స్థిరపరిచి నీ మహిమతో నింపమని యేసయ్య నామములో ప్రార్థన చేసి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.